మ్యాన్ ఆఫ్ మాసెస్ ప్రస్తుతం ఎన్టీఆర్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. వార్ 2తో బాలీవుడ్ లోకి అడుగు పెడుతున్న తారక్, సలార్, కేజీఎఫ్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ మూవీ చేస్తున్నారు. దీని తర్వాత యంగ్ టైగర్ చేయబోయే 2 ప్రాజెక్ట్స్ పై క్లారిటీ వచ్చేసింది. అయితే ఇప్పుడు వినిపిస్తున్న వార్త ఏంటంటే ఎన్టీఆర్ ఓ బయోపిక్ లో నటించబోతున్నారట. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లైనప్ లో 4 క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ మూవీలో నటిస్తున్నారు. ఇప్పటికే అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో వార్ 2 సినిమా షూటింగ్ కంప్లీట్ చేశారు. ఇది ఆయనకు బాలీవుడ్ డెబ్యూ. హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఆగస్టు 14న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇదే క్రమంలో కొరటాల శివతో దేవరట్టు తెరకెక్కనుంది. తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తో ఓ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే తారక్ త్వరలోనే ఓ బయోపిక్ లో నటించే అవకాశం ఉందని కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. భారతీయ చలనచిత్ర పరిశ్రమ ప్రస్థానాన్ని ఆవిష్కరిస్తూ 2 ఏళ్ల కిందట మేడ్ ఇన్ ఇండియా అనే సినిమాని అనౌన్స్ చేశారు. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సమర్పణలో నితిన్ కక్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. మార్క్ స్టూడియోస్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై వరుణ్ గుప్తా, ఎస్ఎస్ కార్తికేయ